ఈ వీకెండ్ అయితే ఇలాగ ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చామన్నమాట. వాళ్ళ ఇంటి పక్కనే ఇలాగ పార్క్ ఉంది. సాషాకి అయితే చాలా నచ్చింది పార్క్. అండ్ ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. సో వెళ్ళగానే ఇంకా పార్క్ వైపు వెళ్ళిపోయాము. సాషా ఉయ్యాలలో కూర్చొని అస్సలు దిగనన్నది, కానీ కాసేపు అయ్యాక దిగి డిఫరెంట్ యాక్టివిటీస్ అవి చేస్తుంది అనమాట కిడ్స్తో పాటు. చాలా నచ్చింది సాషాకి. అండ్ పక్కన ఇలాగా స్లైడింగ్ది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది వెళ్ళే ముందు చూసుకుంది, ముందే చూసుంటే ఇంకా బాగా ఆడుకునేదేమో. చాలా కాన్ఫిడెంట్గా అలాగ పైకెక్కి స్లైడ్ చేస్తుంది. ఇలాంటి యాక్టివిటీస్ అంటే సాషాకి చాలా ఇష్టం అనమాట. అసలు ఏం భయపడదు. ఈ మధ్య ఇలాగ క్లైంబ్ చేయడము, హైట్ పైకి ఎక్కడము అలాగా నచ్చుతుంది అనమాట. ఈ ఏజ్లోనే ఆ క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అండ్ బాడీకి ఆ పొటెన్షియల్ కూడా ఉంటుంది. చూడండి ఎలా క్లైమ్ చేస్తుందో. నాకు చాలా నచ్చింది, ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఈ ఫ్లోరింగ్ ఇలా ఉండడము, గ్రిప్ కూడా బాగుందనమాట. ఈజీగా పైకి వెళ్ళిపోతుంది అక్కడ సపోర్ట్ లేకపోయినా. చూడండి ఎంత హ్యాపీగా వచ్చేస్తుందో. ఇంకా ఇలాగా స్లైడ్ చేసేటప్పుడు తోడు ఎవరైనా ఉండి కాంపిటేటివ్ అనిపిస్తే ఇంకా ఫాస్ట్గా చేయాలనుకుంటారు కదా. సో ఐ థింక్ దీస్ టైప్ ఆఫ్ గేమ్స్ ఆర్ మోర్ ఫన్ ఫర్ కిడ్స్. అండ్ ఇంకా నెక్స్ట్ ఇలాగా స్వింగ్ అయితే చేస్తున్నారు అనమాట ఇద్దరు కలిసి. మళ్ళీ సాషా బ్యాక్ అయితే వచ్చేసింది ఈ స్లైడింగ్ యాక్టివిటీకి. దానికి చాలా చాలా నచ్చుతుంది అనమాట అలా ఎక్కడము. అండ్ వింటర్లో ఇక్కడ కూడా స్నో ట్యూబింగ్ చేయొచ్చు అనమాట కిడ్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చి ఫ్రీక్వెంట్గా చేయించాలని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు సాషా వాళ్ళ ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది కాబట్టి ఇంకా ఎక్సైటెడ్గా పైకి వెళ్ళాలనుకుంటుంది. అస్సలు దానికి కాళ్ళే నొప్పులు రాలేదు. ఒక 2 సార్లు ఎక్కి ఊరుకుంటుందిలే అనుకున్నాను, కానీ నో, అసలు చేస్తూనే ఉంది. అండ్ ఇట్స్ గుడ్, వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. ఆ తర్వాత మేమైతే చక్కగా వాక్కి వెళ్ళిపోయామన్నమాట. పక్కనే లేక్ వ్యూ ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ ప్లజెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇలాగా పెద్ద గజిబో టెంట్ లాగా పెట్టారనమాట, షాడో ఉండడానికి. ఎవరైనా కూర్చుంటారు కదా ఇలాగా. హోప్ యూ ఆల్ లైక్ దిస్ మినీ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.